వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. ఈరోజు ఒక రెసిపీ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ కొన్ని రెసిపీస్ మనం అమ్మమ్మలు అత్తయ్యల నుండి నేర్చుకుంటాం కదా, అండ్ కొన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. అలా బెంగళూరు వచ్చాక నేను కొన్ని హెల్దీ రెసిపీస్ ఎక్స్ప్లోర్ చేశాను. అందులో ఒకటి ఈ మిల్లెట్ దోశ అనమాట. సో ఒకసారి ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేసాము. చాలా బాగా కుదిరింది. ఇంకా మేము రెగ్యులర్ దోశ చేసుకోవడమే మానేసాము. కొర్రలు ఉంటాయి కదా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొర్రలు ఉంటాయి. నేనైతే స్పెసిఫిక్ గా ఫాక్స్టైల్ మిల్లెట్ యూజ్ చేస్తున్నాను. బికాస్ ఫాక్స్టైల్ మిల్లెట్ తో దోశలు నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ రెగ్యులర్ దోశలు అనే స్పెషల్ ప్రాసెస్ ఏమీ ఉండదు. కాకపోతే మనం రైస్ ప్లేస్ లో మిల్లెట్స్ ని రీప్లేస్ చేసుకుంటాము. సో ఇది ఇంకొంచెం హెల్దీ అయిపోతుంది అనమాట. నేను రెగ్యులర్ గా ఎలా మిల్లెట్ దోశ చేసుకుంటానో ఈ రోజు అయితే చూపిస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఫాక్స్టైల్ మిల్లెట్ అనమాట. సన్నంగా ఉంటుంది. ఏ సూపర్ మార్కెట్ లో అయినా సరే దొరుకుతుంది. సో రైస్ ప్లేస్ లో ఇవి యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను 1 కప్ మినపప్పుకి 3 కప్పుల కొర్రలు వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా మెంతులు. సో ఇవన్నీ మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక మంచినీళ్ళు వేసి అయితే నానబెట్టుకుంటాను. అండ్ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. బికాస్ కొర్రలు చాలా సన్నంగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకా మంచినీళ్ళు పోసి 4 to 5 hours వరకు నానబెట్టుకోవాలి. అండ్ నేను ఈ ప్రాసెస్ మధ్యాహ్నం చేసుకుంటాను. సో రాత్రి మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో గ్రైండ్ చేసుకునే ముందు ఒక 1 గ్లాస్ ఆఫ్ అటుకులు కూడా కొద్దిగా వాష్ చేసేసి ఒక 10 minutes ఉంచితే నానిపోతాయి కదా. సో అవి కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ. సో నేను ముందు రోజు నైట్ ఇట్లా కనుక బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దోశలు వేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది ఒక మీల్ ప్రెప్ టిప్ అనమాట. అండ్ నేనైతే ఇందులో సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని రాత్రి అంతా కూడా ఫర్మెంటేషన్కి వదిలేస్తాను. సో పొద్దున్నకి ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో చూడండి. అసలు మంచిగా ఏరేట్ అయ్యి బబుల్స్ అన్నీ కూడా వచ్చి మంచిగా ఫర్మెంట్ అయిందనమాట. ఇప్పుడు మనకి బ్యాటర్ ఎంత కావాలో అంత తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే తక్కువ బ్యాటరే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఒకవైపు చట్నీ కోసం అన్ని చాప్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. అండ్ పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీల్ ప్రెప్ టిప్ ఏంటంటే పల్లీలు కొంచెం ఎక్కువగానే ఒకసారి ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు చట్నీ కావాలంటే అప్పుడు వెంటనే వేసేసుకోవచ్చు పల్లీలు గ్రైండర్లోకి. అండ్ రెడీ అయిపోతుంది. నేను ఎప్పుడు పల్లీ చట్నీ చేసినా అందులో కొన్ని కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తాను. సో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు అండ్ కరివేపాకు సో అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసేస్తే ఇంకా మనకి చట్నీ ఒకవైపు రెడీ అయిపోతుంది. బ్యాటర్ కూడా చాలా చక్కగా ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా దోశలు వేసేసుకోవడమే. అండ్ పల్లి చట్నీ చేసినప్పుడు కూడా నేను సాల్ట్ అండ్ వాటర్ ఎక్కువగా ఏమి వేయను. తక్కువ వాటర్ వేసి కొంచెం చట్నీ గట్టిగా గ్రైండ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కొంచెం సాల్ట్ అండ్ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. అట్లీస్ట్ ఒక 4-5 days వరకు కూడాను మనకి చట్నీ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనం స్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళే రోజుల్లోని మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్తో పాటు ఇక్కడ ఫ్రైడ్ చనా దాల్ అని చెప్పి దొరుకుతుంది కదా, సో పుట్నాల పప్పు అంటారు, అది కూడా కొంచెం వేసుకుంటున్నాను. అండ్ పల్లీలు వేయించుకుంటున్నాను. సో ఒక్కసారి ఇదంతా ఫ్రై చేసేసి ఫ్యాన్ కింద చల్లారే లోపు ఈలోపు దోశలు అయితే వేసేసుకుంటున్నాను. సో స్టార్టింగ్లో నేను దోశలు వేసినప్పుడు అయితే ప్యాన్కి స్టిక్ అయిపోయేవి. సో ఫస్ట్ ప్యాన్ వేడెక్కాక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో తుడిచేసి అండ్ కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేసి అప్పుడు టిష్యూతో తుడిచి తర్వాత అయితే నేను దోశలు వేసుకుంటాను. అండ్ మిల్లెట్ దోశ చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ కొంచెం సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం అటుకులు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొర్రలు కొద్దిగా తగ్గించవచ్చు. నేను ఇప్పుడు చేసే ప్రాసెస్ ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి దోశలు, అలానే సాఫ్ట్గా కూడా ఉంటాయి. లేదు బాగా క్రిస్పీ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక గ్లాస్ అంటే 1 గ్లాస్ ఉరద్ దాల్కి 4 గ్లాస్ కొర్రలు కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం ఎర్రకారం ఉంటే దోశల పైన అలా స్ప్రెడ్ చేశాను అనమాట. ఎర్రకారం దోశ, ఎగ్ దోశ ఏదైనా సరే ఈ మిల్లెట్ దోశతో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.
అంతే మిల్లెట్ దోస అయితే రెడీ అయిపోయింది. ఇంత సింపుల్ అండి నిజంగానే. కుకింగ్ కొత్తగా చేస్తున్న వాళ్ళు లేదా బ్యాటర్స్ ఎలా చేసుకోవాలో తెలీదు అన్న వాళ్ళు ఈ సింపుల్ మిల్లెట్ దోస బ్యాటర్‌తో స్టార్ట్ చేయండి. చాలా ఈజీ. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10-15 మినిట్స్ పడుతుంది అంతే గ్రైండింగ్‌కి. అండ్ వన్స్ మీరు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌తో దోసలు గనుక వేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్. నేనైతే ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాను మా బాల్కనీలో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ. మిల్లెట్ దోస, పల్లి అండ్ కోకోనట్ చట్నీ కాంబినేషన్ అయితే అద్దరింది. సో ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు షూట్ మోర్ సచ్ రెసిపీ వీడియోస్. And that's it for today's video. See you again in next week in next vlog. Thank you so much for watching. Stay tuned to Just Sandy Vlogs. Bye bye.